అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఇప్పటికిప్పుడు వీడియో తీసి పెట్టడం ఏంటంటే మనకు ఏపీ డిఎస్ 2025 అలర్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎస్సీ వర్గీకరణ పైన అయితే మనకు ఆర్డినెన్స్ అనేది జారీ అవుతాయి అన్నమాట. సో మనకు గవర్నర్ గారు ఆమోదం కూడా తెలిపింది. కేవలం మనకు గెజిటెడ్గా సైన్ ఒకటి అయిపోతుందన్నమాట. సో కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ 100% మనకు ఈ వీక్ లాస్ట్ అంటే ఇంకా 2-3 రోజులేనండి. కేవలం 2-3 రోజులు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వస్తుంది అనుకోలేదు, అయ్యో కొంగారేస్తుందని భయపడకండి. ఖచ్చితంగా ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదు ఇంతవరకు వాళ్ళకైతే భయంగానే ఉంటుంది. ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుందండి. సో మనమైతే ఇప్పుడు ఖచ్చితంగా ఈ డిఎస్సి అనేది చాలా సీరియస్గా అయితే చదవాలన్నమాట. వస్తుంది కదా అని సో నోటిఫికేషన్ వస్తుందని అసలు తొందరపడద్దు. రాకముందే ఈ 2-3 రోజుల్లోనే మీరు చేయాల్సిన పని అంటే ఒకసారి అయితే మీరు గుర్తు చేసుకోండి. ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా 100% మనకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అనేది మనకు ఆల్రెడీ జారీ అయితే అయిపోయింది. సో మనము ఫస్ట్ ఏం చేయాలి, మనకు మన ఏదైతే సిలబస్ ఆల్రెడీ అందరు సిలబస్ రాసుకునే ఉంటారు. ఎందుకంటే మనం ప్రిపేర్ అవుతున్నామంటే ఆ సిలబస్ ప్రకారము మనకు ఎక్కువ స్కోర్ వచ్చే సబ్జెక్టు ముందుగా చదవాలన్నమాట. ఒకవేళ ఎవరైనా రివిజన్ చేస్తూ ఉంటారు లేదా సబ్జెక్ట్ సగం వరకే ఉంటారు. సో అన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తారంటే మీకు సబ్జెక్ట్లో ఇప్పుడు జస్ట్ నేను తెలుగు చెప్తున్నాను అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇప్పుడు నేను తెలుగు చదువుతున్నాను అనుకోండి. సో తెలుగులో ఏంటి మనకు ఫస్ట్ ఎక్కువ మనకు ఏవైతే గ్రామర్ పార్ట్ వ్యాకరణాంశాల మీద మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయన్నమాట. సో మనకు 6 to ఇంటర్ వరకు ఉన్న సబ్జెక్ట్లో మనకు దాదాపు ఎన్ని మార్క్స్ ఉంటాయంటే మనకు దాదాపు 15.5 మార్కులు అయితే ఉంటాయన్నమాట. అట్లా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకేంటి ఒకటే మార్కులు అంటే ఇప్పుడు తెలుగులో పర్టికులర్ ఇలాగా సైకాలజీ కూడా ముందుగా చదువుకోవాలి. ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఆ టాపిక్స్ మన మార్క్స్ వైజ్ ఎలా తెలుస్తుందంటే మనం ఆల్రెడీ ప్రతి సబ్జెక్టుకు కొందరు ఎక్కువగా స్కోర్ ఇందులో నుంచి వస్తాయి. ఆల్రెడీ మనము ప్రీవియస్ పేపర్ చూసింటే డిఎస్సి పేపర్స్ సో స్కోర్ ఎక్కువగా అడిగే ప్రశ్న ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇంపార్టెంట్ అనేది గెస్ చేయాలన్నమాట. మనకెందుకు యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయండి. సో ఎందులో ఏ టాపిక్ ఎన్ని స్కోర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇట్లా మనకు అంచనా వేసి చెప్పిన వాళ్ళు చాలా ఉన్నారు. ఒకసారి అవి కూడా చూడండి. ఆ విధంగా మనము సబ్జెక్టు వారీగా అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే ఎక్కువ మార్కులు ఏ టాపిక్ నుంచి వస్తాయి మనకు ఆల్రెడీ టెట్ రాసాం కాబట్టి మనకు తెలిసే ఉంటుంది ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఆ టాపిక్ని అయితే మనం ఫస్ట్ పట్టుకోవాలండి, పిక్ చేసుకోవాల్సినది అనమాట. అన్నీ చదివేదానికంటే ఇప్పుడు మనకు టైం లేదు. కేవలం 45 రోజులు మాత్రమే మనకు టైం ఉందండి. ఆ 45 రోజుల్లో కూడా మనకు 45 రోజుల్లో కూడా కేవలం 30 రోజులు మాత్రమే మనకు ప్రిఫరెన్స్కు ఉంటుందన్నమాట. సో ఈ 15 డేస్ ఏం చేయాలండి అంటే మనకు ఈ 15 డేస్లో అప్లికేషన్కు అది ఇది చిన్న చితక 2-3 రోజులు ఆరోగ్యాలు ఏదైనా పోయినా కూడా కనీసం మనకు ఒక 7 నుంచి 8 రోజుల వరకు అయితే మనకు రివిజన్ ఉండాలి. సో ఈ 30 రోజులు టైం టేబుల్ వేసుకొని సీరియస్గా రోజుకు 12 గంటలు కనుక మీరు చదివినట్లయితే ఖచ్చితంగా డిఎస్సి అనేది మీకు సాధించడం ఈజీ అవుతుందన్నమాట. సో అధైర్యపడకండి, అయ్యో ఇంకా చదవలేదే వస్తుందని అయితే మీరు అస్సలు ఆలోచించకద్దండి. ఫస్ట్ రాగానే ఏం చేయాలంటే ఫస్ట్ మొబైల్ తీసేసి పక్కన పడేయండి, నెట్ ఆఫ్ చేసి పక్కన పడేయండి. మార్నింగ్ ఒక టైం టేబుల్ వేసుకుంటూ మార్నింగ్ 4:30కి లేస్తారా 4కి లేస్తారా లేయండి, మొబైల్ పక్కన పెట్టేసి పూర్తిగా చదువుకోండి. ఆ మధ్యలో ఆఫ్టర్నూన్ లేకపోతే నైట్ పడుకున్న తర్వాత మీకు టైం ఉన్నప్పుడు టెస్ట్ సిరీస్ అయితే రాయండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇంకొకటి మొబైల్ పూర్తిగా పడేయండి అంటే అసలు స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే మనకు సమాజంలో ఏం జరుగుతుందో కూడా తెలియాలి కదా. అంటే పేపర్స్ ఇంపార్టెంట్ ఏవి, తర్వాత నోటిఫికేషన్స్. మనము చదువుకున్న ఈ 12 గంటల మొబైల్ను మాత్రం మనము తగలరాదు. సో ఇలా తగలకుండా మొబైల్ని పక్కన పెట్టి మిగిలిన సమయంలో ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయండి, మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఎందుకు టెస్ట్ సిరీస్ అంటే మనం ఎంత బాగా చదివామో తెలిసేది మనం టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మాత్రమే తెలుస్తుంది. మనం ఎంత బాగా చదివినా కూడా మనకు ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మనము ఏ టాపిక్లో ఎంత ధైర్యంగా అంటే ఉండొచ్చు, మనం ఎంత బాగా చదివా మన కెపాసిటీ ఏంటి అనేది మీకు అర్థమవుతుందన్నమాట. దానికోసం టెస్ట్ సిరీస్ అయితే రాయాలి. కాబట్టి మనము ఫోన్ అయితే ఫస్ట్ మనం చదివి ఆ 12 గంటలు కనుక పక్కన పెట్టేసేయాలి. సో ఇంకొకటి ఏంటంటే పెద్ద వరం ఏంటంటే ఆడవాళ్ళకు పిల్లలకు హాలిడేస్ వచ్చాయి. ఇంకోటి ఎవరైనా ప్రైవేట్ టీచర్లు ఉంటే వాళ్ళకు హాలిడేస్ వస్తున్నాయి. కాబట్టి మీకు ఈజీ అవుతుంది డిఎస్సి స్కోర్ పెంచుకోవడానికి. ప్రతి
టాపిక్ ఇంపార్టెంట్. ఫస్ట్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నీ చదవండి. మనకు ఒక్క మార్క్ కూడా డిఎస్సి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చదివేది జాగ్రత్తగా మనకు బ్రెయిన్కి ఎక్కే విధంగా చదవండి. ఇంకోటి సిలబస్ రాసుకొని మార్క్స్ అంచనా వేయాలి. చెప్పాను కదా, మనము సిలబస్ ఆల్రెడీ రాసుకునే ఉంటారు, ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా మనము అంచనా వేయగలిగి ఉండాలి. తర్వాత టాప్ స్కోర్ ముందుగా చదవాలి. మనకి ఎక్కువ మార్క్స్ ఏ దాంట్లో అయితే వస్తాయి, ఏ టాపిక్లో అయితే వస్తాయి ఆ టాపిక్ వైజ్గా మనము దానికి టైం ఇచ్చుకుంటూ రావాలి. మనం 12 hours అన్న తర్వాత ఆ టైం టేబుల్లో ఏ టాపిక్ అయితే మనకు అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ టైంలో మీకు కొంతమందికి పొద్దున్నే అయితే బాగా అర్లీ మార్నింగ్ అయితే బాగా గుర్తుంటాయి అన్నమాట చదివింది. కొంతమందికి నైటు అంటే 10 తర్వాత నైట్ చదివిన వాళ్ళకు బాగా గుర్తుంటాయి. కాబట్టి మీకు ఏ టైంలో అయితే బాగా గుర్తుండిపోతాయో ఆ టైంలో మీకు టాప్ స్కోర్ ఏవైతే వస్తాయో అవి బాగా చదవండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. టాప్ స్కోర్ ఫస్ట్ చదివితే మనకు బాగా గుర్తుంటుంది. గుర్తుండే సమయంలో అయితే చదవాలన్నమాట. ఒకవేళ మధ్యలో రివిజన్ ఉంటే టాప్ స్కోర్ ఫస్ట్ అయితే మనము చదవాలి. తర్వాత టైం టేబుల్ వేసుకోవాలి. అది కూడా మనం 45 daysలో కేవలం 30 daysకే వేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫస్ట్ టైం టేబుల్ వేసి దాని ప్రకారం అయితే ఖచ్చితంగా చదవాలి. 30 రోజులు ఖచ్చితంగా మనము ప్రతి టాపిక్ని కవర్ చేయగలిగితే మీరు 100% మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో అధైర్యపడకండి, వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు లేదా నోటిఫికేషన్ లేట్ అవుతుంది, అస్సలు అలా వద్దు, ఇంకొక నెల పొడిగిస్తారు, ఇలాంటి ఆలోచనలే పెట్టుకోవద్దు. కేవలం మనం 45 days ఉంది, 45 daysలో 30 days మనకు చదివే అవకాశాలు ఉన్నాయి. అది మాత్రమే మన బ్రెయిన్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నప్పుడు మాత్రమే మనము డిఎస్సి సాధించవచ్చు అనమాట. కాబట్టి ఉన్న సమయాన్ని దయచేసి మీరు వృధా చేయకండి. చెప్పాను కదా, బాగా ఇంపార్టెంట్ టాపిక్ చదువుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలి, రివిజన్ అయ్యాక ఖచ్చితంగా టెస్ట్ పేపర్స్ అనేది రాయాలి. టెస్ట్ పేపర్ రాస్తేనే మనము ఎంతవరకు ఉన్నామనేది తెలుస్తుంది. అదేవిధంగా మొబైల్కి దూరంగా ఉండాలి. సో ఇవన్నీ బాగా చేసిన తర్వాత ఏంటంటే సర్టిఫికేట్లు అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. అంటే ఇక్కడ కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లోని, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లోనో కొన్ని కాలేజీల్లో ఉంటాయి. ఫస్ట్ మీ సర్టిఫికేట్ నోటిఫికేషన్ రాకముందు సర్టిఫికేట్లు అన్నీ కూడా గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో మీరు ప్రొవిజనల్ అంటే మనకు మార్క్ లిస్ట్ లేదా ప్రొవిజనల్ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉండాలండి. మనకు ఈ సర్టిఫికేట్లన్నీ ఒక చోట పెట్టుకోండి. ఎందుకంటే మనం అప్లోడ్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఈ సర్టిఫికేట్ అప్లోడ్కి అయితే ఏమేమి ఉండాలంటే 1 to 5th వరకు, తర్వాత 6 to 7th, 6 to 10th, ఇంటర్, డిగ్రీ, బీఎడ్, పీజీ మీకు ఏముంటే ఆ సర్టిఫికేట్ మార్క్స్ లిస్ట్లో లేదా ప్రొవిజనల్స్ అన్నీ మీ దగ్గర అయితే ఉండాలి. ఎందుకంటే అవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ అప్లోడ్ చేసింటే మనం ఏ సర్టిఫికేట్ కరెక్ట్గా అప్లోడ్ చేయండి మీ దగ్గర ఉన్నవి. ఎందుకంటే అవే సర్టిఫికేట్ రేపు మనకు డిఎస్సి కొట్టి జాబ్ వచ్చిన తర్వాత అవే మనకు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూలో చెక్ చేస్తారనమాట. అప్పుడు తప్పు కనుక ఉంటే మనం డిఎస్సి ఎంత కష్టపడి సంపాదించిన మన సర్టిఫికేట్లు కరెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా మన జాబ్ అనేది పోతుందన్నమాట. కాబట్టి మన సర్టిఫికేట్లన్నీ కరెక్ట్గా పెట్టుకోండి. అదేవిధంగా ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు లేదా తెలియని ఏదో ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి అసలు దీని మీద ఐడియా ఉండదు, వెళ్ళి అప్లికేషన్ చేసేసి అయ్యో తప్పైపోయిందండి, లేదా మనకు తెలియక ఫోన్లు చేసి అయ్యో తప్పైపోయిందండి మొత్తుకోకండి. ఎప్పుడు కూడా తొందరపడకుండా అప్లై చేయండి. ఎందుకంటే ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా చేసిన వాళ్ళు పెద్దవాళ్ళని అడిగి 1-2 సార్లు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే మనము డిఎస్సికి అనేది అప్లై చేయాలన్నమాట. తొందరపడి అయిపోతుంది, సమయం ఏమో అయిపోదండి, మనకేం అవి కాదు, తొందరగా అయిపోతాయి, తినలేమో అది కాదు. నిదానంగా కానీ మనకు ఖచ్చితంగా అన్నీ తెలుసుకొని మనం అయితే అప్లై చేయాలి. అరాకొర తెలిసిన వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకండి నెట్ సెంటర్లకు. సో అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే మనము అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా మనకు డిఎస్సిలో అయితే ఈసారి 100% మళ్ళీ వస్తుందేమని అయితే మీరైతే అస్సలు డౌట్ పడకండి. ఖచ్చితంగా మనకు 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో బుక్స్ అన్నీ జాగ్రత్త పెట్టుకోండి, బాగా చదవండి. ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్స్ మరీ ఎక్కువగా చదవండి. సిలబస్ అంతా కూడా కవర్ చేసేయండి. సో ఒకవేళ ఏదైనా 1-2 టాపిక్స్ మిస్ అయినా పర్వాలేదు, ఇంపార్టెంట్ టాపిక్స్నే మనం ఎక్కువగా చదువుకోవాలన్నమాట. సో ఇంకొకటి మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. మనకు మెథడ్స్లో కూడా మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. అదే ఇప్పుడు ఎస్ఏ తెలుగు వాళ్ళు కానీ ఎస్ఏ కంటెంట్ ఉన్న వాళ్ళకైతే మనకు మెథడ్స్ దాదాపు 40 బిట్స్ అంటే 20 మార్కులకు దాదాపు 40 బిట్స్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఉదాహరణ ఇప్పుడు నేను తెలుగు చెప్తున్నాను, జస్ట్ కేవలం తెలుగు వాళ్ళకే. ఇప్పుడు తెలుగు ఉంది మనకు 6th నుంచి ఇంటర్
6th నుంచి ఇంటర్ ఉంటారు కదా. సో ఇంటర్ వరకు మొత్తం ఇంటర్మీడియట్ వరకు ఉపవాచకాలతో సహా ఏవి కవికాలాదులు కానీ, నేపథ్యాలు కానీ, మూల గ్రంథాలు, విశేషాంశాలు, ఇతివృత్తాలు, పాఠ్యాంశ విషయాలు మొత్తం ఈ విద్యా ప్రణాళికల గురించి అన్నీ కూడా మనకి ఎన్ని మార్కులకు వస్తాయంటే ఎన్ని వస్తాయంటే దాదాపు 7 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఏవి కవి పరిచయాలు, నేపథ్యాలు, విశేషాంశాలు, ఇతివృత్తాల గురించి 6th నుంచి ఇంటర్ వరకు మనకు దాదాపు 7 బిట్స్ అంటే 3.5 మార్క్స్ అంతే కదా, మనకు హాఫ్ బిట్టు. తర్వాత పదజాలం అంటే ఏంటి, అర్థాలు కానీ, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు కానీ, ప్రకృతి వికృతులు కానీ, జాతీయాలు, సామెతలు, ఇవన్నీ పొడుపు కథలు, ఇవన్నీ కూడా మనకు దీంట్లోంచి 11 క్వశ్చన్స్ అంటే దాదాపు 5.5 మార్కు కేవలం అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఛందస్సు ఛందస్సు అంటారు, ప్రకృతి వికృతులు, జాతీయాల, సామెతల గురించి కేవలం మనకు 11 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఈ టాపిక్లో కేవలం ఈ చిన్న టాపిక్లోనే మనకు 11 అయితే వస్తాయన్నమాట. తర్వాత వచ్చేసి సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారం, పారిభాషిక పదాలు, తర్వాత క్రియలు, వాక్యాలు, ఇవన్నీ కూడా వీటిలో మొత్తం 13 ప్రశ్నలు వస్తాయన్నమాట. ఈ భాషాంశాలు అనే చిన్న టాపిక్లోని 13 అంశాలు చూడండి. సో తెగ చదివేసి అంటే మనకు ఇప్పుడు తెలుగులో ఆధునిక సాహిత్యం కానీ, మనకు ప్రాచీన సాహిత్యం అంటే ఇప్పుడు మీకు టైం లేదు కదా, ఉన్నదంతా తెగ తిరిగేస్తే ఊరికి టైం వేస్ట్ అవుతుందన్నమాట. ఎక్కువ మనకు మార్క్స్ వచ్చే టాపిక్ని ఫస్ట్ పట్టుకోవాలి. సో వీటిలో 6th నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్కుల్లో మనకు కేవలం ఈ టెక్స్ట్ బుక్కులు చదవడం ద్వారా 15.5 మార్క్స్ అయితే వస్తుందండి. చాలా 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 ఇంపార్టెంట్. 6th నుంచి ఇంటర్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో ప్రతి ఒక్క విషయం మనం తెలుసుకున్నాం. ఆల్రెడీ టెట్కి చదివాం, ఇన్ని రోజులు చదివాం కాబట్టి ఒకసారి రివిజన్ చేయండి. 15.5 మార్కులు వస్తాయండి మనకు దీంట్లో. తర్వాత తెలుగు సాహిత్య చరిత్ర మొత్తం ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం అన్ని నుంచి కూడా మనకు అదే ప్రక్రియలు కలుపుకొని కేవలం 12 బిట్స్ అంటే 6 మార్కులకు మాత్రమే మనకు తెలుగు సాహిత్య చరిత్ర అంతా కూడా 6 మార్కులేనండి. సాహిత్య చరిత్రలో మనకు ప్రాచీన కానీ, ఆధునిక కానీ బోల్డ్ అంత కావాల్సినంత చదువుతుంటే సముద్రం తవ్వినంత ఉంటూనే ఉంటుంది. ఆ టాపిక్ నుంచి కేవలం మనకు 6 మార్కుల కంటే 12 బిట్స్ మాత్రమే రావడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. అంటే మనకి ఏ టాపిక్ ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ తెలిసి ఉండాలన్నమాట. ఎలా తెలుస్తుందంటే ప్రీవియస్ పేపర్లు వెతకండి. మీకు ఈ టాపిక్ నుంచి మనకి ఎందుకు యూట్యూబ్లో కావాల్సి ఉన్నాయని, ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ వచ్చాయనేది మనకు విశ్లేషించిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, విశ్లేషించిన వీడియోస్ ఉన్నాయి, నేను ఒకసారి చూడండి. తర్వాత తెలుగు భాషా చరిత్ర ఉంది. అంటే మనకు అన్ని దేశాల అర్ధ వివరణ, మాండలికాలు, ధ్వనుల మార్పు ఇవి 7 ప్రశ్నలు అయితే వస్తాయి. 7 ప్రశ్నలు దాదాపు మనకు అర్ధ విపరిణామం నుంచి 2, ధ్వనుల మార్పు నుంచి 1, మాండలికాల నుంచి 2. సో ఇలా మొత్తం 7 ప్రశ్నలు అయితే వస్తాయి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ సాహిత్య విమర్శలో కూడా మనకు 6 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. సాహిత్య విమర్శ నుంచి బాల వ్యాకరణం నుంచి 5 ప్రశ్నలు అంటే ఈ సందులు, తత్సమాలు, ఆచికాలు, సమాస పరిచ్ఛేదాలు ఇవన్నీ కూడా మనకు 5 వస్తాయి. తర్వాత ఛందస్సు నుంచి మనకు మళ్ళీ అందులోని ఎతులు, ప్రాసలకాలు, ఛందోదర్పణం, వృత్తాలు, జాతులు, ఉపజాతులు ఇవన్నీ కూడా మనకు మళ్ళీ 5 ప్రశ్నలు వస్తాయన్నమాట ఛందస్సు. సో భాషాంశాలు, ఛందస్సు కాకుండా ఇవన్నీ కలిసి మనకు ఒక 5 ప్రశ్నలు అయితే దీని మీద వస్తాయి. తర్వాత గద్య పఠనం అంటే మనము అందులో చదివి అంటే ఇచ్చిన టాపిక్ చదివి మనకు ఆన్సర్ చేయడానికి 3 బిట్స్ వస్తాయి. తర్వాత పద్య పఠనం నుంచి అంటే పద్యం ఇచ్చి మనం అందులోంచి 3 ప్రశ్నలు ఇస్తే ఆన్సర్ చేయాలి కదా, అవి 3, మొత్తము 6 ప్రశ్నలు. సో టోటల్ ఇలా ఉందన్నమాట. మొత్తం మనము దాదాపు 40 మార్కులకు మనకి ఏదైతే కంటెంట్ 40 మార్కులు ఉంటే 40 మార్కుల్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు టెక్స్ట్ బుక్ ఏనండి. 6th నుంచి మనకు ఇంటర్ వరకు ఉన్న బుక్స్ చదివితే దాదాపు మనకు 15 నుంచి 16 మార్కులు అయితే రావడం జరుగుతుంది. తర్వాత మెథడాలజీ వచ్చేసి మనకు 20 మార్కులకు ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు మెథడాలజీలో మూల్యాంకనం నుంచి ఎక్కువ ప్రశ్నలు. ఇలా నేను మెథడాలజీలో ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు ఎక్కువగా ప్రీవియస్లో ఎలా అడిగారు అనేది కూడా నేను వీడియో చేశాను. ఒకసారి మూల్యాంకనంలో ఎక్కువ ప్రశ్నలు ఎందులో అడిగారు, మూల్యాంకనం ప్రతి టాపిక్ నుంచి కూడా నేను వీడియోస్ అయితే చేయడం జరిగిందంటే ఎందులో నుంచి ఎక్కువ మార్క్స్ అడుగుతున్నారు. తెలుగు మెథడాలజీలో మొత్తం మనకు 6 టాపిక్లు అయితే ఉంటాయి. 6 టాపిక్లో ఎక్కువ ఏ టాపిక్ నుంచి ఎన్ని అడుగుతున్నారు అనేది కూడా చెప్పాను. మనకు భాషా వివిధ భావనల నుంచి 3 మార్కులకి అయితే రావడం జరుగుతుంది. తర్వాత భాష నైపుణ్యాలు, తర్వాత
ప్రణాళిక, గ్రంథాలు, విద్యా సాంకేతిక శాస్త్రం ఎక్కువ ఇంపార్టెంట్. తర్వాత సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. తర్వాత మూల్యాంకనం. ఈ 3 టాపిక్లు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. భాషా నైపుణ్యాలు కానీ, తర్వాత సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, మూల్యాంకనం పరీక్షలు, ఈ 3 టాపిక్లు ఎక్కువ కవర్ చేయండి. మనకి ఎక్కువ మార్క్స్ అందులో నుంచి అయితే రావడం జరుగుతుంది. అలా మనకు 20 మార్కులు అనమాట. తర్వాత సైకాలజీలో కేవలం మనకు 3 యూనిట్స్ నుంచే చదవాలన్నమాట. వైయక్తిక భేదాలు కానీ, అభ్యసనం కానీ, వీటి నుంచి మనకు ప్రజ్ఞా సిద్ధాంతాలు, వీటి నుంచి మనకు 3 టాపిక్లో మనకు 10 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ టాపిక్లు కూడా ఒకసారి చూసుకొని నేను టెస్ట్ వీడియోస్ కూడా చేశాను బిట్స్ రూపంలో. తర్వాత వచ్చేసి మనకు పిఐ కూడా మనకు ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఒక 5 మార్కులకు వస్తాయి. తర్వాత మనకు జీకే ఎలా చదవాలి అంటే మనకు చెప్పాను కదా, లాస్ట్ 5 మంత్స్ మనకు ఏదైతే లాస్ట్ 5 మంత్స్ నుంచి జీకే కరెంట్ అఫైర్స్ ఉంటాయో అవి పూర్తిగా చదవండి. మనకు ఏప్రిల్ లాస్ట్కి అయితే ఈ మంత్తో పాటు వచ్చేస్తుంది. ఇవన్నీ తీసుకొని మనకు చదివితే ఒక 4 రోజుల్లో సరిపోతుందండి. సో ఈ 5 మంత్స్ది తీసుకొని ఒకసారి అయితే చదివేసాను. ఫస్ట్ మనం నోటిఫికేషన్ రాకముందు ఏం చేయాలంటే మనము టైం టేబుల్ అనేది పెట్టుకోండి. ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్ ఏదో రాసుకోండి. తర్వాత వచ్చేసి మీ సర్టిఫికేట్లు అన్నీ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. కరెక్ట్గా అన్ని పర్ఫెక్షన్గా. కొందరికి సర్టిఫికేట్లు క్యాస్ట్ సర్టిఫికేట్లు అవి ఇవి తెచ్చుకోవాల్సి ఉంటుంది, అవి కూడా తెచ్చుకోండి. నోటిఫికేషన్ రాకముందు చేయాల్సిన పనులు ఇవ్వండి, అలర్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీరు డిఎస్సి సాధించాలంటే ఇవన్నీ పాటిస్తే కనుక ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చిన వెంటనే అయితే మీరు మొత్తం అన్ని ప్రాసెస్ అన్ని చేసేయాలన్నమాట. సర్టిఫికేట్లకు సంబంధించి అంతలోపే మనము చదవాల్సినవన్నీ చదివేసేయండి. ఇంకా రివిజన్ అంటూ ఇది అంటూ మనకు టైం అయితే వేస్ట్ చేయొద్దండి. పెళ్ళిళ్ళు ఇవి ఇంకెప్పుడు వచ్చేటే. సో మళ్ళీ లేట్ అవుతుంది, ఇంకొక 1 మంత్ పెంచుతారు అనే భ్రమలో అయితే ఉండకండి. మనకు కేవలం 45 రోజులు, ఆ 45 రోజులు 30 రోజులు మాత్రమే మనం చదివి రోజుకు దాదాపు 10 నుంచి 12 గంటలు చదివితే మనము డిఎస్సి అయితే ఖచ్చితంగా సాధించవచ్చండి. ప్రతి టాపిక్ నాకు చాలా ఇంపార్టెంట్ అని చదివితే మీరు ఖచ్చితంగా పోటీ ప్రపంచంలో అయితే రాగలుగుతారు అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. డిఎస్సికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్లు కూడా మీకు వీడియోల రూపంలో అందిస్తూ ఉంటాను. సో మనల్ని నమ్మి ఎవరైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయక లైక్ చేసి వీడియోలు చూస్తూ ఉంటారో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, విజయం అయితే సాధించవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.